ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తున్నాము, పెన్షన్ ఇస్తున్నాము, అంటే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశాము, అట్లనే మెగా డిఎస్సి తీసాము, అట్లనే రీసెంట్ తల్లికి వందనం వేసాము, అంతకుముందు గ్యాస్ ఇస్తున్నామని చెప్తున్నారు. నిజంగా ప్రజలందరికీ అందుతున్నాయా, వస్తున్నాయా? ఎందుకు అట్లా నాకే వచ్చింది. ఇద్దరు పిల్లలు 13,000 రెండు గ్యాస్ ఒకటి వచ్చింది, 860 చిల్లర వేశారు. ఇంకేం కావాలి? మళ్ళీ ఫ్రీ బస్ ఆగస్టు 15వ తేదీ అనౌన్స్మెంట్ చేశారు మినిస్టర్ గారు. ఇంకేం కావాలి? అంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో మీకు బతకడానికి ఎలా ఉండేది, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎలా ఉంది? బతకడం తర్వాత విషయం. భయప్రాంతానికి గురయ్యాం మేము. ఎవరైనా ఇలా సామాన్యంగా వీడియో మాట్లాడితే వాళ్ళకి స్కెచ్ చేసి చాలా దారుణంగా ఉండేది. వాళ్ళ బిజినెస్ మీద దెబ్బ, పని మీద, లేకపోతే కొట్టేయడం, అలా ఎన్నో చూసాం మేము న్యూస్ల్లో. గత 5 ఏళ్ళకి ఇప్పటికి ఏంటి మార్పు అంటే ఏం చెప్తారు అసలు? చాలా మార్పు ఉంది. తుఫాన్ వచ్చే టైంలో ఎలా ఉంటుంది ఆకాశం మబ్బు, రోహిణి గారి టైంలో సూర్యుడు ఎలా ఆకాశం మబ్బు ఉంటుంది, అంత తేడా ఉంది. బాగానే చేస్తున్నారు. ఇంకా ముందు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మెయిన్ ఇంకా బాగా అభివృద్ధి చెందిద్దని నా అంచనా. గతంలో అభివృద్ధి ఎక్కడా లేదు అన్నారు, మరి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారా చంద్రబాబు? అభివృద్ధి ఇంకేం కావాలండి? రూల్ ఆఫ్ లా ఎలా నడుస్తుంది ఇప్పుడు? అప్పుడు చూసారా మీరు రూల్ ఆఫ్ లా? గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో లేదు కదా. ఒక డీజీపీ స్థాయి, పిఎస్, డిఐజీ స్థాయి వాళ్ళకి మినిస్టర్లు అవమానం పరిచిన వీడియోలు కూడా మీరు చూశారు. మైనార్టీ చూసి ఉంటారు మీరు. మరి అది దాన్ని బట్టి ఇప్పుడు చూసుకోండి. సామాన్య ప్రజలు ఒకటే కోరుకుంటారండి, కూడు గుడ్డ నీడ, ఇలాంటి అభివృద్ధి పనులు. డెవలప్మెంట్ కావాలి. మెయిన్ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి. దాని తగ్గట్టుగా మనం ఉండే ప్రజెంట్ ఇప్పుడు సిటీలో ప్రజలు, మధ్యతరగతులు అభివృద్ధి చెందాలి. ఇది ఒకటే కోరుకుంటున్నాం మేము ప్రభుత్వానికి.